హలో వివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తెలంగాణ గొప్ప కవి దార్శనికుడు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న గొప్ప సాహితీవేత్త దాశరథి గారు. సో ఈ దాశరథి గారి గురించి అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆయన శత జయంతి జరగబోతుంది. సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. దాశరథి గారు తెలంగాణలోని ఓరుగల్లో పుట్టాడు. ఆయన అనేక రచనలు చేశాడు. ఉర్దూ పాండిత్యం ఉంది ఆయనకి, అట్లాగే ఇంగ్లీష్ పాండిత్యం. ఉర్దూ నుంచి గాలిబ్ గీతాలు ఆయన తర్జుమా చేసి ఎంతో గొప్పగా అవి తెలుగులో అలరించాయో అందరికీ తెలిసిందే. ఉర్దూ అనేది తెలుగులో పెద్దగా లొంగదు, తెలుగు భాషకి లొంగదు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఆ గాలిబ్ గీతాలు చూస్తే అదంతా కూడా ఒట్టి భ్రమ అనిపిస్తుంది. అవి నిజంగా తెలుగులోనే రాశారేమో అన్నంత అద్భుతంగా గాలిబ్ గీతాలను ఆయన తెలుగులో అనువదించాడు. అంతేకాదు ఆయన రాసిన అనేక రచనలు కూడా గొప్ప పేరు తెచ్చుకున్నాయి. తెలంగాణ నా కోటి రతనాల వీణ అని చెప్పేసి ఆయన జైలు గోడల మీద బొగ్గుతో రాసిన ఆ వాక్యాలు అప్పట్లో ఎంత విప్లవాత్మకమైనవో అది చెప్పక్కర్లేదు. దాశరథి కృష్ణమాచార్య గారు అప్పటి ఓరుగల్లు, ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో 1922లో జూలై 25వ తారీఖున జన్మించాడు. సో అది కూడా వాళ్ళ ఫాదర్ చాలా నిష్ఠ కలిగిన వ్యక్తి, ఆయన బ్రాహ్మణుడు. సో అంత నిష్ఠ కలిగిన వ్యక్తి కుటుంబంలో జన్మించి అదే నిష్టని, అదే పద్ధతిని ఆయన కుటుంబం మీద చూపిస్తూ ఉన్నప్పుడు ఈయన మొదటి నుంచి కూడా ఇలాంటి ఏవైతే ఛాందస భావాలు ఉంటాయో వీటికి అన్నిటికీ కొంత వ్యతిరేకంగా ఉండేవాడు. సో తన తండ్రి ఛాందస భావాలకు కూడా ఆయన వ్యతిరేకంగా ఆయన గలం విప్పడం జరిగింది. ముఖ్యంగా భాష విషయంలో నా భాషకి ఎప్పుడూ కూడా ప్రతి చోట కూడా అవమానమే ఎదురవుతూ వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. ఇటు నిజాం ప్రభుత్వం నుంచి చూస్తే నిజాం ప్రభుత్వం ఉర్దూని తీసుకురావడం కావచ్చు, ఉర్దూని వాళ్ళ రాష్ట్ర భాషగా తీసుకొచ్చి అమలుపరిచారు. అట్లాగే ఇంట్లో కూడా తండ్రి మడికట్టుకుంటే సంస్కృతమే మాట్లాడేవాడట. ఆయన్ని కూడా సంస్కృతంలోనే మాట్లాడమని చెప్పేవాడట. ఒకవేళ సంస్కృతంలో మాట్లాడకపోతే ఆయనకి ఇబ్బందులు తప్పేవి కాదు. సో ఎందుకు సంస్కృతంలో మాట్లాడాలి, ఎందుకు నా సొంత భాషలో నేను ఎందుకు మాట్లాడొద్దు అన్న క్వశ్చన్ ఆయనకు అప్పటి నుంచే వచ్చింది. సో ఇలాంటి పరిస్థితి నుంచి మొత్తానికి తండ్రినే ఈ విషయంలో కాస్త గట్టిగా ఎదిరించి మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత తల్లి దగ్గర ఆ తెలుగు కావ్యాలు కావచ్చు, తెలుగు భాష గురించి పట్టు కావచ్చు, ఇదంతా తల్లి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఆ తర్వాత తన విద్యాభ్యాసం కూడా తన ఊర్లో 4వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత ఖమ్మంకి ఉన్నత విద్య కోసం వెళ్ళాడు. ఆ తర్వాత ఉస్మానియాలో ఆయన మిగతా ఎడ్యుకేషన్ అంతా కంటిన్యూ చేశాడు. సో ఆ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు కూడా ఆ 7th క్లాస్ టైంలోనే ఆయన తన తోటి విద్యార్థులకి పాఠాలు చెప్పి, ఉర్దూ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, పాఠాలు చెప్పి ఆ వచ్చిన డబ్బుతో కొంత ఆయన ఖర్చులు తీర్చుకునేవాడు. ఎందుకంటే ఇంట్లో అంత దుర్భర పరిస్థితి ఉండేది. ఇలాంటి టైం నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి చదివి ముందుకు వచ్చిన వ్యక్తి ఎంత గొప్ప కవిగా మారారో ఇక చెప్పక్కర్లేదు. ఆయన యుక్త వయసులో ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. సో ఆ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన కూడా గొప్ప సాహితీవేత్త. సో ఈయన ఏర్పాటు చేస్తున్న టైంలో అనేక మంది సాహితీవేత్తలు, కవులు, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. సో వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు. సో వెళ్ళారు, అంత బాగానే ఉంది. కాకపోతే అప్పుడు రజాకారుల టైం అనమాట. రజాకారులు చాలా కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న టైంలో వీళ్ళు తమ గళాన్ని తమ కవిత్వాలతోటి, తమ సాహిత్యంతో వినిపిస్తూ వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత నిజాంకి ఎక్కడో బాగా రగిలిపోయిందనమాట. ఆయన కన్నెర్ర చేసి ఎలాగైనా దీన్ని అణచేయాలనుకున్నాడు. అనుకొని రజాకారులను పంపించాడు. సో ఈ రజాకారులు నిజాంకి అనఫిషియల్ సైన్యంలాగా పనిచేశారని చరిత్రలో అందరం చదువుకున్నదే. సో వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళ కోసం వేసిన పందిళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ తగలబెట్టేశారు. సో తగలబెట్టడంతో ఆ రేగిన అగ్ని జ్వాలల్లో ఎలాగైనా సరే దీన్ని జరిపి తీరాలని చెప్పేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారు కూడా పట్టుబట్టి ఉన్నాడు. అలాగే మిగతా కవులు కూడా రజాకారులకు ఎదురొడ్డి అలాగే నిలబడి ఉన్నారు. అందులో ఒక యువకుడు తన గలం విప్పి వినిపించిన కవిత్వమే ఓ పరాధీన మానవ, ఓ పరాని దాస్యము విదల్చలేని శాంతము మాని తలపులను ముష్టి బంధాన కలచివై చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపురమ్ము. ఇది ఆయన పాడిన పద్యం. సో ఇలా రజాకారుల ముందే ఆయన గట్టిగా గలం విప్పి పాడాడు. సో ఆ తరువాత ఆయన ఇదే వాయిస్ను వినిపిస్తూ వచ్చాడు, జైళ్ళ పాలయ్యాడు. అయినా సరే ఆయన తగ్గలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం ఆయన పనిచేస్తూ వచ్చాడు. ఈ కవిత్వాన్ని విన్న సురవరం ప్రతాపరెడ్డి గారు, మిగతా కవులు కూడా పరవశించిపోయారు. ఎంత అద్భుతంగా పాడాడని చెప్పేసి ఆయన మెల్లో ఒక పూలహారాన్ని వేశారు. తర్వాత సురవరం గారు ఆయన హత్తుకొని అసలు సింహగర్జన చేశావురా అని చెప్పేసి అతన్ని మెచ్చుకున్నారు. సో ఇక్కడ నుంచి ఆయన ప్రయాణం మొదలైంది. బ్రాహ్మణేతరుడైన కేశవయ్య వేదాధ్యయనం చేసి ఆయన బ్రాహ్మణుడిగా మారేందుకు ఒక ప్రయత్నం జరిగింది. సో ఇందులో భాగంగా ఆయనకి కేశవాచార్య అనే పేరుతోటి ఈ క్రతువు అంతా కూడా ఆర్య సమాజం చేసింది. సో ఇందులో భాగంగా ఆయనతోటి ఒక శ్లోకం చెప్పించారు. అగ్నిర్వాగ్భూత్వ ముఖం ప్రావిశత్. సో ఈ శ్లోకం ఆయన చెప్పగానే అక్కడే ఉన్న దాశరథి అది విన్నారు. సో ఆయనకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఆయనకు ఆల్రెడీ ఇంట్లో సంస్కృతం తెలుసు కదా. సో ఆయన దేవుడి నోట్లోకి అగ్ని ఎలా వెళ్తుంది అని ఆయన ప్రశ్నించాడు. ఆయన అమాయకంగా ప్రశ్నించిన దాని అర్థాన్ని కేశవాచార్య గారు ఇలా చెప్పారనమాట. సో ఆయన ఏమన్నాడంటే, అగ్ని అనేది దేవుడి నోట్లోకి గాలి రూపంలో వెళ్తుంది, వాయువు రూపంలో వెళ్తుంది. సో
అది ఆయన అలా రిసీవ్ చేసుకుంటాడని చెప్పడం జరిగింది. సో, అలా ఒక అగ్నిధారకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ గాని, లేదా ఒక బీజం అనేది ఈయనకు మొదట్లో పడింది. తర్వాతనే అద్భుతమైన అగ్నిధార కూడా వచ్చింది. ఆ కావ్యం అద్భుతమైన పద్యాలతోటి ఆయన తీసుకురావడం జరిగింది. సో, ఈ విధంగా కొన్ని ఉదంతాలున్నాయన్నమాట. అలాగే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్స్‌లో కూడా ఆయన అద్భుతంగా పాల్గొనేవాడు. ఆ తర్వాత కూడా ఆ స్పిరిట్ అలాగే మెయింటైన్ అవుతూ వచ్చింది. ఈ అగ్నిధారలో పద్యమైతే ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగాణములు సృజించి ఎముకలు నుసిచేసి హలాల దున్ని భోషాణముల్ నవాబుకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అనేది ఈ పద్యం. సో, ఇట్లా అద్భుతమైన పద్యాలతోటి ఆయన ఏ పద్యం చూసినా ఒక ప్రవాహం ఉంటుంది. అట్లాగే ఒక విప్లవము, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. సో, ఈ విధంగా ఆయన తన అగ్నిధారని రచించాడు. తరువాత ఇంకా ఫేమస్ అయిన పద్యం కూడా మనకు తెలుసు. స్కూల్ పుస్తకాల్లో కూడా వచ్చింది. ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాలనమెంతో అని చెప్పేసి స్కూల్ పిల్లలు కూడా తమ పుస్తకాల్లో చదువుకున్నారు. ఇది కూడా ఎంతో గొప్ప పేరు తెచ్చిన పద్యం అన్నమాట. ఇవే కాకుండా ఆయన అనేక ఉద్యమాలకు సంబంధించిన పద్యాలు రాశారు, కవితలు రాశారు. గట్టిగా ఆయన కవితలన్నీ కూడా ఒక నినాదాలుగా మారిన సందర్భం ఉంది. ఎలాగైతే కాళోజీ నినాదాలున్నాయో, ఎలాగైతే వట్టికోట అల్వారు స్వామి నినాదాలున్నాయో, అదే విధంగా ఈయన నినాదాలు ఇచ్చిన సందర్భం ఉంది. ఆఫ్‌కోర్స్ వీళ్ళంతా కూడా ఒక తరానికి చెందిన వాళ్ళు. వీళ్ళు కలిసే చేశారు ఈ ఉద్యమాల్లో పాల్గొనటం కావచ్చు, ఇవన్నీ కూడా. సో, ఇలా చేస్తూ వచ్చాడు. అయితే ప్రస్తుతానికైతే ఆయన శత జయంతి జరగబోతుంది కాబట్టి, గత కొద్ది రోజుల నుంచి కూడా కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆయన మీద ఒక అవార్డు ప్రకటించి అవార్డు ఇస్తూ వస్తున్నారు. ఆయన స్మరించుకుంటూ వస్తున్నారు.